हुकुम टाइगर का हुकुम। గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబుస్ ఛానల్. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. నెక్స్ట్ అయితే మేము ఒక ప్లేస్ కి వెళ్తున్నాము. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అంతేనా? నాకేం గుర్తు. అవును, నిజమే. నైట్ ఇప్పుడైతే భద్రాచలంలో ఉన్నాము. నైట్ భద్రాచలం దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మల్లూరు, తర్వాత సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఏం చేయాలి? తినాలి, కక్కాలి ఆడ. ఎందుకంటే అది నిన్న మొన్న జాతర అయింది కదా, ఆ వాహన భరించలేమే మనము. 3 నెలలు పోతారంట, ఇల్లు విడిచిపెట్టి 3 నెలలు పోతారంట. వాహన దిగలేక వాహన తక్కువ లేవు ఆడ. ఇప్పుడు పోయి మనం ఎట్లుందో చూపిద్దాం. 20 ఏళ్ల కింద వచ్చిన, 20 ఏళ్ల కింద వస్తే ఏడ నిలబడిన అదే నింగలం ఉంది ఆడ. ఏడా నిలబడిన అదే నింగలం ఉంది. ఇప్పుడు ఎట్లుంటుందో మరి, ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు. ఇప్పుడు పోయి చూడాలి. ఇప్పుడు చూడాలి ఎట్లా ఉందో, పోయి చూసి చెప్పాలి. మా ఆయన పడుతున్నారు. ఎవరు బాబు? బాబు ఎవరు? సబ్స్క్రైబర్లు అంట వాళ్ళు. టైగర్ బాబులు ఏం చేస్తున్నావు పాపా? ఆడుకుంటున్నాడు. హాయ్ హాయ్ చెప్పు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? మల్లూరు తర్వాత సమ్మక్క సారక్క. ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నాం? భద్రాచలం. జస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తావు అంతే, ఎక్కువ ఏం మాట్లాడా? క్వశ్చన్స్ వేస్తే చెప్తున్నా ఆన్సర్స్. చెప్పినా నైట్ లాగ్లా ఏమని చెప్పినావు? భద్రాచలంలో స్టే చేసినాము, ఇక్కడనే స్టే చేసినాం నైట్. సో శ్రీ తిరుమల రెసిడెన్సీలో స్టే చేసినాము. ఇదైతే భద్రాచలంలో ఉంది. భద్రాచలం మేమైతే చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాం, బట్ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయిపోయింది. సో భద్రాచలంకి రావడం ఇది ఫస్ట్ టైం కదా బాబు, నీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం బాగానే ఉంది, అంటే బాగా మంచిగా ఉంది, చాలా బాగుంది. అంటే నిన్న నైట్ ఏమన్నారంటే, మాకు దర్శనం టైం అయిపోయింది, మా అక్క వాళ్ళు ఇంకా మమ్మీ వాళ్ళు దర్శనం చేసుకురు, మేము కొంచెం లేట్గా వెళ్ళినాం లోపలికి. దర్శనం టైం అయిపోయింది అనేసరికి కొంచెం డిసప్పాయింట్ అయినాం మేము. ఇంకా కాసేపు ఆగిన తర్వాత పవలింప సేవ చేస్తాం దేవుడికి, అప్పుడు రండి అని చెప్పేసరికి ఇంకా మేము మళ్ళీ టెంపుల్ లోపల ఒక 10 minutes వెయిట్ చేసినాం. చాలా బాగా జరిగింది. దేవుడికి ఏదైతే నైవేద్యం పెట్టిరో అది మాకు ప్రసాదం లాగా ఇచ్చిర్రు, చాలా బాగుండే ప్రసాదం కూడా, హ్యాపీ అనిపించింది. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. నిన్న కొంచెం టైగర్ బాబుకి ఇల్లు అయిపోయినాడు, కొంచెం వామిటింగ్స్ అయినాయి వాడికి, దానివల్ల మాకు కొంచెం లేట్ అయింది. ఇంకా జర్నీ పడలేదు వాడికి, ఇంకా లాంగ్ జర్నీ కదా, అందుకోసం అని చెప్పేసి. సో ఈరోజు చూడాలన్నమాట. వాడు హెల్త్ బాగుంటే అదే చాలు నాకు, వాడు వామిటింగ్స్ చేయకుండా ఉంటే అదే చాలు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదే గోదావరి రివర్. ఇప్పుడైతే వాటర్ ఎక్కువగా లేవు అసలు. ఒక్కొక్కసారి ఫ్లో వచ్చినప్పుడైతే ఈ బ్రిడ్జ్ పై నుండి ఫ్లో వెళ్తుందంట, అంతలా వాటర్ వస్తాయంట ఇక్కడికి. నైట్ ఈ ఆర్చ్ క్యాప్చర్ చేద్దామంటే ఇంకా టైగర్ బాబు ఇల్లు ఉండేసరికి నేను చేయలేకపోయాను. ఇంకా వెళ్ళేటప్పుడు మళ్ళీ పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. భద్రాచలంలో మాకు ఎక్కువగా వెయిటింగ్ ఉండదు, ప్రతిసారి తొందరగా దర్శనం అయిపోతుంది. భద్రాచలం నుండి మల్లూరుకి వెళ్తుంటే అన్ని బొగ్గులారీలే అడ్డొస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ తెలంగాణకి పవర్ జనరేషన్ చేసే ఒక యూనిట్ అయితే ఇక్కడ ఉంది. నేను, మా అన్నయ్య, మా వారు ఇంకా టైగర్ బాబు అయితే ఒక కార్ లో కూర్చున్నాము. మేము చాలా ఫాస్ట్ గా మల్లూరుకి అయితే చేరుకున్నాము, బట్ మా వాళ్ళు ఇంకా రాలేదు. ఈ టెంపుల్ అయితే దట్టమైన అడవుల్లో ఉంటది. శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని అయితే అంటారు ఈ టెంపుల్ ని. టెంపుల్ దగ్గర మంకీస్ అయితే చాలా ఉంటాయి అసలు. మనం ఏదైనా కొబ్బరికాయ ఇంకేదైనా క్యారీ చేస్తే మాత్రం అవి లాక్కొని వెళ్ళిపోతాయి. ఇంకా టెంపుల్ కి కింద అమ్మవారి టెంపుల్ అయితే ఉంటది, ఇంకా అక్కడ దర్శనం అయితే చేసుకోవాలి. ఈ టెంపుల్ కి నేను 3 years బ్యాక్ అయితే వచ్చాను, నేను, మా మమ్మీ, మా డాడీ ఇంకా మా అత్తయ్య. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలి అని చెప్పేసి, ఇక్కడికి వస్తే సంతానం కలుగుతుంది అని చెప్పి నమ్మకంతోనైతే వచ్చాము. ఈ టెంపుల్ కి వెళ్తుంటే మనకి స్టెప్స్ అయితే ఉంటాయి, ఇంకా స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి అయితే వెళ్ళాలి. మొత్తం దట్టమైన అడవి అసలు. 5 o'clock వరకే మనకి దర్శనం అయితే అవైలబుల్ గా ఉంటది, ఈవినింగ్ 5 వరకు. ఈ టెంపుల్ లో సంతానం కోసం కొన్ని రకాల పూజలు అయితే చేస్తారు, ఇంకా ఆ పూజ మనం చేపించాలి. తర్వాత కొన్ని రోజుల వరకు పథ్యం అయితే చేయాలన్నమాట.
అనమాట. లైక్ మనము నేలపైన పడుకోవాలి, ఇంకా నాన్ వెజ్ అనేది తినొద్దు, అలాంటి నియమాలు అయితే ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అవ్వడం కోసం కూడా పూజ చేపిస్తారు. ఇలా సంతానం కోసం ఇంకా పెళ్లి కాని వాళ్ళు పూజ చేపిస్తారు కదా, వాళ్ళకైతే ఒక ప్రత్యేకమైన నైవేద్యం ఇస్తారు. ఆ నైవేద్యాన్ని అయితే ఇంకా మనం స్వీకరించాలి. ఇక్కడ టైగర్ బాబుకి ఏమనిపించిందో కానీ వాళ్ళ మామ చేయి పట్టుకొని దేవుడి దగ్గర వరకు తీసుకెళ్లి మరీ మొక్కిస్తున్నాడు. ఇక్కడ పూజ చేపించిన వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ప్రసాదం పెడతారు అనేసి అయితే చెప్పాను కదా, అదైతే దేవుడి శరీరం నుండే వస్తుంది అనమాట. ఇక్కడ దేవుడు అయితే మనిషి రూపంలో ఉంటాడంట. దేవుడిని టచ్ చేస్తే మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటాడు. దేవుడికి ఇక్కడ స్వెట్ కూడా వస్తుందంట. దేవుడికి ఒక దగ్గర అయితే గాయమైంది, ఇంకా అక్కడ నుండి అయితే లైట్ గా చీమ వస్తుంది. ఇంకా ఆ చీమ్ని ప్రసాదంగా ఇస్తారు ప్రత్యేకమైన పూజలు చేపించిన వారికైతే. మంకీస్ మెట్ల పైకి రావద్దు అని చెప్పేసి అయితే మొత్తం ఫెన్స్ చేసేసారనమాట. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే కిందికి వెళ్తున్నాము. పాపం మా డాడీకి టైగర్ ఎత్తుకొని కింద దిగాలంటే ఇబ్బంది అవుతుందంట. టైగర్ ఏమో మా డాడీని వదిలట్లేడు, ఈవెన్ మా వారు తీసుకున్నా కూడా రావట్లేడు. ఇంకా మేమైతే కిందికి వచ్చేసాము. ఇక్కడ ఒక గుండం కూడా ఉందన్నమాట. ఇంకా గుండంలో అయితే వాటర్ ఎక్కువగా లేవు, బట్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంటది. ఆ వాటర్ ఫాల్స్ ఏంటో మీకు చూపిస్తాను. వాటర్ ఫాల్ అంటే పెద్ద వాటర్ ఫాల్ ఏమీ కాదు, ఒక చిన్న జారాలాగా వస్తుంది అనమాట. అది టెంపుల్ నుండి ఒక 200 మీటర్స్ రేడియస్ లోనే ఉంటది. అదే చింతామణి వాటర్ ఫాల్స్. ఎన్ని ఫ్లోర్లు కడుతున్నావు? మూడు సార్లే పెంట్ హౌస్ వేసిండు దాని మీద. చిన్న పెంట్ హౌస్ అప్పుడప్పుడు అది ఇలా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒక స్టోన్ పైన ఇంకొకటి అలా పెడితే మనం నెక్స్ట్ ఇల్లు కడతామని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట. అందుకనేసి అయితే మేమందరం ఇక్కడ అలానే చేస్తున్నాము. నీ వయసుకి ఎంతో ఆందాన్ని వస్తుంది. నీకు ఊరికి ఒక ఇల్లు ఉంటది, సిటీకి ఒక ఇల్లు ఉంటదేమో నీకు, నీ భవిష్యత్తులో నాకు అట్లా అనిపిస్తుంది. సిటీకి ఒక ఇల్లు ఉంటుంది, చిట్టి తల్లికి ఎన్నో 3 ఇళ్ళు కట్టొచ్చిందంట. ఇగో 4వ ఇల్లు స్టార్ట్ చేసింది. 4వ ఇల్లు స్టార్ట్ చేసింది. డాడీ పోయి దిగిండా ఫస్టే? కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఏదైనా అన్ని మూలికలు ఈ చింతామణి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే అసలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి తాగితే ఎన్నో రోగాలు కూడా నయమైపోతాయంట. ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తాయో కూడా ఇంకా ఎవరు కనిపెట్టలేదంట. జనాలందరూ బాటిల్స్, క్యాన్స్ తెచ్చి మరి వాటర్ అయితే నింపుకొని వెళ్తున్నారు. ఎందుకంటే ఈ వాటర్ లో అన్ని ఔషధ గుణాలు అయితే ఉన్నాయంట. అందుకనేసి అయితే ఇంకా అందరూ తాగుతున్నారు. చాలా మంది జనాలు కూడా ఉన్నారు. మల్లూరు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము సమ్మక్క సారక్క జాతరకు అయితే వెళ్తున్నాము. ఇంకా మా అక్క మా కారులో కూర్చుందనమాట. ఇంకా చిట్టి తల్లి అయితే పడుకున్నది. ఇంకా మేమైతే మేడారం రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్ లో ఆర్చ్, ఇంకా ఇదంతా ఆర్ట్ బాగుంది కదా, నాకైతే నచ్చింది. ఇంకా మేమైతే టెంపుల్ కి వెళ్తున్నాము. టెంపుల్ కి వెళ్తుంటే మొత్తం అడవే అనమాట. సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అమ్మవార్లు గద్దెపై నుండి వెళ్ళిపోయినా కూడా ఇంతలా జనాలు అయితే ఉన్నారు. ఇప్పుడే ఇంతమంది జనాలు ఉంటే జాతర టైంలో ఇంకెంతమంది జనాలు ఉండేనో అసలు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దాన్నే జంపన్న వాగు అంటారనమాట. జంపన్న అంటే ఎవరు అంటే సమ్మక్క కొడుకు. అప్పట్లో కాకతీయులతోని యుద్ధం చేస్తూ ఈ వాగులో పడైతే మరణించారంట. ఇంకా అప్పటి నుండి అయితే ఈ వాగుకి జంపన్న అని పేరైతే పెట్టారు. ఇంకా ఇప్పటికీ ఈ వాగుని ఒక స్పిరిచువల్ గా అయితే భావిస్తారు. ఫస్ట్ జాతరకి వెళ్ళిన వాళ్ళు ఈ జంపన్న వాగులో అయితే స్నానం చేసి వెళ్తారు. బట్ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కువగా వాటర్ లేకుండే, అందుకనేసి అయితే మేము జస్ట్ ఇంకా కాళ్ళు చేతుల వరకు కడుక్కొని అయితే వెళ్ళాము. మా అమ్మమ్మ మీకు స్టార్టింగ్ లో
చెప్పింది కదా 20 years బ్యాక్ తనైతే వచ్చినప్పుడు ఎలా ఉండేదో. బట్ ఇప్పుడు చాలా వరకు డెవలప్మెంట్ అయితే జరిగింది. ఏవైతే మా అమ్మమ్మ చెప్పిందో అదైతే ఎక్కడా లేదు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ అయితే. మా అక్క వాళ్ళు వేరే కార్లో కూర్చున్నారు. అందుకనేసి అయితే ఇక్కడ బంగారం ఆల్రెడీ కొనుక్కొని ఇంకా తలపైన మోసుకొని అయితే మా అక్క నడుస్తుంది. నేనైతే ఇంకా టైగర్ బాబు వెయిట్ ఎంత ఉన్నాడో అంత వెయిట్ బంగారాన్ని అమ్మవారికి సమర్పించాలనుకున్నాను. అందుకోసం అయితే ఇంకా నేను కూడా చూస్తున్నాను ఎక్కడ కొందామనేసి. సో ఇక్కడ మాకైతే ఒక షాప్ కనిపించింది. అక్కడ ఇంకా టైగర్ బాబు వెయిట్ తగ్గట్టు అయితే ఉంటుంది అని చెప్పేసి వెళ్తున్నాము. వాడి వెయిట్ ముందే వెయిట్ మెషిన్ పైన చూసుకున్న తర్వాత మేమైతే ఇంకా దాంట్లో కూర్చోబెట్టాము. వాడైతే ఎంత బాగా నవ్వుతున్నాడో, వాడికి రాబుద్ది కావట్లేదు దాంట్లో నుండి అసలు. వావ్ టైగర్. టైగర్ బాబు ఎంత వెయిట్ ఉన్నాడో ఇంకా అంత బంగారాన్ని అయితే నేను తలపైన మోస్తున్నాను. ఇంకా అలా మోసుకుంటూ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను. టెంపుల్ అంటే అమ్మవారు గద్దెలు అనమాట. ప్రస్తుతానికైతే అమ్మవార్లు గద్దె పైన లేరు, గద్దె పైన నుండి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడైతే మొత్తంగా 4 గద్దెలు ఉన్నాయి. ఒకటి సమ్మక్కది, ఇంకొకటి సారక్కది, పగడిద్ద రాజుది, ఇంకా గోవిందరాజుది. అలా 4 గద్దెలు అయితే కనిపిస్తాయి మనకి. డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది కానీ నాకు ఒకటే అనిపించింది. ఎందుకంటే ఈ గద్దెల దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారంటే అసలు చిన్నపిల్లల లోపలికి వెళ్తే మాత్రం ఇంకా వాళ్ళ పరిస్థితి అంతే. అసలు ఏంటి ఈ జనాలు నాకు అర్థం కావట్లే. ఒక క్యూ లైన్ మెయింటైన్ చేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు. లోపలికి వెళ్ళాలంటే నాకైతే చాలా భయమైంది అసలు. టైగర్ బాబుతో లోపలికి వెళ్ళలేదు. మా అన్నయ్యకి ఇచ్చి అయితే ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పేశాను. నాకైతే నిజంగా చాలా భయమైంది. గద్దెను ముట్టుకోవాలంటేనే భయమైంది. జనాలు అస్సలు ఆగట్లేదు, అంత పైకి వస్తున్నారు. ఇంతమంది జనాల మధ్యలో ఇంకా నేనైతే దాన్ని ముయ్యలేను అని చెప్పేసి మా వారికి అయితే ఇచ్చేసాను నేను. ఇంకా మా వారైతే లోపల మోస్తున్నారు. చూస్తున్నారా అసలు జనాలు నార్మల్ గా నించోడానికే ప్లేస్ లేదు, బాగా తోస్తున్నారు. అసలు అక్కడ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ గా లేదు. ఒక క్యూ లైన్ మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది. అందరూ మంచిగా దర్శనం చేసుకునే వాళ్ళు. గద్దెల దగ్గర చాలా మంది గొడవ కూడా పడుతున్నారు. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ ఉంది. మేబీ చాలా మంది కొట్టుకున్నారు కూడా అనుకుంటా నాకు తెలిసి. మా అక్క వాళ్ళు మాకంటే ముందుగానే వెళ్ళిపోయారు. ఇంకా మేము లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు కూడా కలిసారు. ఇక్కడ మా డాడీ పరిస్థితి, చిట్టితల్లి పరిస్థితి మీరే చూడండి అసలు ఎంత ఘోరంగా ఉందో. అమ్మవారు గద్దర్ని టచ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అసలు ఇంతమంది జనాల్ని నెట్టుకుంటూ లోపలి వరకు వెళ్ళి ఇంకా టచ్ చేయాలంటే అంత డేర్ అయితే నేను చేయలేదు. అందుకోసం అయితే ఇంకా నేను ఇంకా మా వారు సైడ్ నుండి అయితే వచ్చేసాము. అమ్మవార్లు గద్దెపైకి వచ్చినప్పుడు అయితే ఈ గేట్స్ ని క్లోజ్ చేశారంట. ఇంకా బయట నుండే కొబ్బరికాయలు, బంగారం అవన్నీ ఇచ్చేసరికి కింద మొత్తం కాళ్ళకి తాకుతుంది అదంతా. బయటికి రాగానే ఒక అవ్వ నాకు చేతిలో కోడి పెట్టింది. ఇది ఎంత అని అడిగితే 20 రూపీస్ అని చెప్పింది. ఏడైనా నాటుకోడి 20 రూపీస్ ఉంటుందా అని చెప్పేసి నేను అనుకున్నాను. అది కాదంట. ఈ కోడిని అయితే 2 సార్లు ఎగిరేస్తే ఇంకా అమ్మవారికి మనం ఈ కోడి, అందుకోసం అయితే ఇంకా అమ్మవారిని మనసారా మొక్కుకొని ఈ కోడిని అయితే 2 సార్లు ఎగిరేసాను. నాకు ఒకటే అనిపించింది, డెవలప్మెంట్ అదంతా బానే ఉంది కానీ ఒక క్యూ లైన్ మెయింటైన్ చేసి ఉంటే అందరం ప్రశాంతంగా దర్శనం చేసుకునే వాళ్ళమేమో అనిపించింది. అదొక్కటే, ఇంకేమీ లేదు. డాగి పిల్లు, డాగి పిల్లు, దాదా పిల్లు, విజిలే విజిలే విజిలే. మార్నింగ్ ఎప్పుడో తిన్నాము. ఇంకా సమ్మక్క సారక్క నుండి హైదరాబాద్కి రిటర్న్ అవుతుంటే దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆపాము. ముందు ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, అదంతగా నచ్చలేదు. బట్ ఈ రెస్టారెంట్ బాగుందనేసి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి వచ్చాము తినడానికి. బ్యాక్ టు హైదరాబాద్, నాట్ హైదరాబాద్, ఇది జన్గాం. అదే బ్యాక్ టు హైదరాబాద్ రిటర్న్ లో జన్గాం దగ్గర మోర్ 60 kilometers టు గో. ఏం తింటావా అమ్మమ్మ? మండి బిర్యానీ. మండి తింటావా? మండి ఎప్పుడైనా తిన్నావా అమ్మమ్మ? నాకు తెలియదు మండి. మండి తింటా. మండి బిర్యానీ ఆమె ఎప్పుడు తినలేంట. మండి బిర్యానీ తిందాం అయితే. కింద కూర్చొని తినాలి, అది అందరం ఒకటే ప్లేట్లో తినాలి.
అందరూ ఒకటే ప్లేట్ లో తినాలి, పెద్ద ప్లేట్ పెడతారు. పెద్ద ప్లేట్ ఉంటుంది, ఏమొద్దంట మా అమ్మమ్మ బాగా హైజీన్, బాగుంటుంది అది. అందరూ ఒకటే ప్లేట్ అనేసరికి వద్దంట. టైగర్ బాబు అల్లరి చూడురి. ఇప్పుడు రిటర్న్ అయిపోయినాము మేడారం నుంచి హైదరాబాద్కి. అయితే నియర్ బై రెస్టారెంట్లు ఏమున్నాయో చూద్దాం, మంచిగా ఏమున్నాయో చూద్దాం తిందామని తిరుగుతున్నాం. ఇందాక రెస్టారెంట్ పోయినాం, ఇంకా అది మాకు నచ్చలేదు ఎందుకు. ఇప్పుడు అరోమా రెస్టారెంట్కి వచ్చినాం. ఇక్కడికి వస్తే ఇక టైగర్ బాబు అల్లరి చూడు, టేబుల్ మీద మొత్తం సాల్ట్ పోసేట్లు చేస్తుండ్రు. ఇప్పుడు చికెన్ 65, ప్రాన్స్, తండూరి రోటీ ఆర్డర్ ఇచ్చినాం. చూద్దాం తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్తాం. టేబుల్ పైన ఉన్న సామాన్లన్నీ కిందేస్తున్నాడు టైగర్ బాబు. ఇంకా వీడు మమ్మల్ని తినిచ్చేలా లేడు అని చెప్పేసి రెస్టారెంట్ వాళ్ళే ఇంకా బేబీ చైర్ని అయితే ఇచ్చారు. ఇంకా వాన్ని అయితే అందులో అలా కూర్చోబెట్టాము. ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ నిజంగా చాలా టేస్టీగా ఉండే. కడుపు నిండా తినేసాము. ఇంకా తినేసినాక మళ్ళీ ఇంకా హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోవాలి. మా అక్క వాళ్ళు వేరే కార్లో, మేము వేరే కార్లో కూర్చున్నాము. అందుకనేసి అయితే ఇంకా వాళ్ళు మాకంటే చాలా దూరంలో ఉన్నారంట. అందుకని వాళ్ళు వేరే రెస్టారెంట్లో, మేము వేరే రెస్టారెంట్లో అయితే మా డిన్నర్ని కంప్లీట్ చేసేసాము. సో గైస్ అయితే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్ గైస్.